వెల్కమ్ టు ద చైల్డ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఛానల్. ఈ రోజు ఈ యొక్క వీడియోలో హియరింగ్ ఇంపైర్డ్ విద్యార్థికి సంబంధించినటువంటి గోల్స్ ని ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం దృష్టి.org.in పోర్టల్ ఓపెన్ చేసుకున్న తర్వాత పోర్టల్లో మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్నాక క్లయింట్ రోస్టర్ ఓపెన్ చేసి ఈ యొక్క క్లయింట్ రోస్టర్ లో ఉన్నటువంటి స్టూడెంట్ ప్రొఫైల్ మనం ఓపెన్ చేస్తాం. దీనిలో థెరపీ సెక్షన్ లో ఉన్నటువంటి కేస్ హిస్టరీ అసెస్మెంట్ మనం గతంలో కంప్లీట్ చేసాము. ఇప్పుడు అదే విద్యార్థికి సంబంధించి గోల్స్ ఎలా తీసుకుంటాము. ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే మీరు తీసుకునే గోల్స్ అసెస్మెంట్ లో వచ్చినటువంటి ఆ యొక్క అసెస్మెంట్ ఫైనల్ ప్రొవిజనల్ డయాగ్నోసిస్ ప్రకారము మనం ఆ విద్యార్థికి సంబంధించినటువంటి గోల్స్ ని మనం సెట్ చేసుకుంటాము. అయితే ఇక్కడ ఈ యొక్క హియరింగ్ ఇంపైర్డ్ విద్యార్థికి సంబంధించి నేను ఇక్కడ 3 రకాలైనటువంటి యాన్యువల్ గోల్స్ తీసుకున్నాను. అందులో మొట్టమొదటిది కమ్యూనికేషన్ గోల్స్, రెండవది అకాడమిక్ గోల్స్, మూడవది వచ్చేసరికి సోషల్ అండ్ సెల్ఫ్ అడ్వొకేసీ. సో ఈ 3 గోల్స్ ని నేను ఎలా తీసుకున్నానంటే యాన్యువల్ గోల్స్ గా తీసుకున్నాను. అందులో మొట్టమొదటిది వచ్చేసరికి ఏంటంటే కమ్యూనికేషన్ గోల్స్. సో ఈ యొక్క కమ్యూనికేషన్ గోల్స్ లో మనం ఏం చేసుకుంటామంటే నార్మల్ గా విద్యార్థి యొక్క హియరింగ్ ఎయిడ్ ఉపయోగించి 3 స్టెప్ డైరెక్షన్ ను పూర్తిగా అనుసరించేలా మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ యొక్క కమ్యూనికేషన్ గోల్స్ లో మనం ఒక లాంగ్ టర్మ్ గోల్ గా మనం పెట్టుకుంటాం. అయితే దీనిలో 80% ఖచ్చితత్వంతో అనగా 4 ఆపర్చునిటీస్ మనం తను సక్సెస్ అయితే మనం ఇచ్చిన 5 ఆపర్చునిటీస్ లో సో అప్పుడు ఈ విద్యార్థి తన యొక్క హియరింగ్ ఎయిడ్ ప్రాపర్ గా యూజ్ చేస్తున్నాడని మనం అంచనా వేసుకుని తర్వాత నెక్స్ట్ లెవెల్ కి మనం ఏం చేస్తామంటే మన యొక్క నెక్స్ట్ టార్గెట్ మనం పెట్టుకుంటాం. అంటే నెక్స్ట్ ఇంకొక గోల్ మనం సెట్ చేసుకుంటాం. సో తర్వాత దీనిలోనే క్లాస్ రూమ్ లో డిస్టర్బెన్స్ ఉండేటప్పుడు స్పీచ్ ని ఎలా అర్థం చేసుకుంటున్నాడు లేదా స్పీచ్ ని ఎలా రిపీట్ చేయాలి, సో మనం అడిగే ప్రశ్నలకు ఎలా తన వాక్యాలతో సమాధానాలు ఇవ్వాలి అని ఈ యొక్క గోల్ డిస్క్రిప్షన్ లో మనం మెన్షన్ చేసుకుంటున్నాం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే స్పీచ్ సంభాషణలో ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ మెరుగుపరచాలి. సో ఇక్కడ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ మెరుగుపరచాలని ఎందుకు తీసుకున్నామంటే సో దీని యొక్క అసెస్మెంట్ లో ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ లో ఈ పిల్లవాడు నో అని మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ యొక్క ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి అచీవ్మెంట్ ని మనం ఇక్కడ కమ్యూనికేషన్ గోల్ ద్వారా మనం దాన్ని అచీవ్ చేస్తాం. తర్వాత ఈ కమ్యూనికేషన్ గోల్ కి సంబంధించి నేను ఇక్కడ ఒక సబ్ గోల్ తీసుకున్నానండి. సో ఏంటి సబ్ గోల్ అంటే 3 స్టెప్ డైరెక్షన్ అనుసరించడం. సో ఇక్కడ వాస్తవానికి ఇక్కడ మనం గమనించినట్లయితే లాంగ్ టర్మ్ గోల్ లో 3 స్టెప్ డైరెక్షన్ అనుసరించి తన యొక్క హియరింగ్ ఎయిడ్ పూర్తిగా యూసేజ్ తను అలవాటు చేసుకోవడం అని మనం పెట్టుకున్నాం కదా. సో దాన్ని నేను ఇక్కడ ఏం చేస్తానంటే సబ్ గోల్ గా తీసుకొని ఈ యొక్క సబ్ గోల్ లో 3 స్టెప్ డైరెక్షన్ ఎలా అనుసరించాలి దానికి సంబంధించినటువంటి సబ్ గోల్ డిస్క్రిప్షన్ ని ఇక్కడ రాసుకోవడం జరిగింది. సో ఈ యొక్క సబ్ గోల్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఏంటంటే మొట్టమొదటిగా సో ఫస్ట్ చూసుకున్నట్లయితే 3 స్టెప్ డైరెక్షన్ లో గోల్ 1 గా నేను మళ్ళీ తీసుకున్నాను. సో ఏంటంటే 1 స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అనగా ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్ తీసుకో, ఇలాంటి చిన్న చిన్న పదాలు, పుస్తకం ఇవ్వు, ఇక్కడ కూర్చో అనే ఈ యొక్క పదాలు తను 90% ఖచ్చితత్వంతో తను దాన్ని అర్థం చేసుకోవాలని మళ్ళా 2 వారాల్లో సబ్ గోల్ 2 గా నేను ఇంకోటి తీసుకున్నానండి. సో దాన్ని 2 స్టెప్ డైరెక్షన్ గా మనం చెప్పొచ్చు. ఈ యొక్క 2 స్టెప్ డైరెక్షన్ లో ఏంటంటే బుక్ తెరచి చదువు లేదా పెన్సిల్ తో ఈ యొక్క అక్షరాలు రాయు అనే ఈ మాటలు మనం ఇక్కడ 2 స్టెప్ డైరెక్షన్ లో చెప్తాం. సో ఇది కూడా ఏంటంటే 80% యాక్యురసీ అనేది మనం ఇక్కడ అచీవ్ చేస్తే సో నెక్స్ట్ మనం సబ్ గోల్ 3 కి మనం వెళ్తామండి. సో సాధారణంగా ఒక నెలలో హియరింగ్ ఎయిడ్ పూర్తిగా ఉపయోగించి ఇక్కడ ఏం చేస్తాడంటే ఇక 2 స్టెప్ డైరెక్షన్ తను నేర్చుకోగలుగుతాడు, అంటే ఫాలో అవ్వగలుగుతాడు. తర్వాత మనం చూసినట్లయితే సబ్ గోల్ 3. సో ఏంటి సబ్ గోల్ 3 అంటే 3 స్టెప్ డైరెక్షన్ అండి. అంటే బ్యాగ్ నుండి బుక్ తీసుకొని టేబుల్ మీద పెట్టు, లేకపోతే నీ యొక్క తెలుగు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి దానిలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ ని నువ్వు అండర్లైన్ చేస్తూ ఈ యొక్క పుస్తకంలో రాయు. ఇలా ఈ 3 స్టెప్ డైరెక్షన్ అనేది మనం తన యొక్క హియరింగ్ ఎయిడ్ అనుసంధానం చేస్తూ ఎలా ఆ పిల్లవాడు అచీవ్ చేయాలి అని చెప్పి మనం ఈ యొక్క సబ్ గోల్ లో మనం తీసుకున్నామండి. తర్వాత రెండోది మనం గమనించినట్లయితే క్లాస్ రూమ్ లో డిస్టర్బెన్స్ ఉండేటప్పుడు స్పీచ్ ని అర్థం చేసుకోవడం అని చెప్పి మనం లాంగ్ టర్మ్ గోల్ లో పెట్టుకున్నాం. సో ఇప్పుడు దాన్నే మళ్ళీ సబ్ గోల్ గా మనం ఎలా అచీవ్ చేస్తామంటే ఇక్కడ మనం చూసినట్లయితే రెండో పాయింట్ గా సో ఇది మెయిన్ గోల్ 2 కదా. ఈ మెయిన్ గోల్ 2 లో మనం ఏం తీసుకున్నామంటే సో డిస్టర్బెన్స్ లో అంటే గందరగోళంలో స్పీచ్ అర్థం చేసుకోవడం. అందులో మొట్టమొదటి సబ్ గోల్ 1 పెట్టుకున్నానండి. అంటే క్వైట్ రూమ్ లో సింపుల్ సెంటెన్స్ రిపీట్ చేయడం ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వెజిటబుల్ గానీ, ఫ్రూట్ గానీ, లేకపోతే ఆబ్జెక్ట్ గానీ చూపించి దానిని మనం ఆ పిల్లవాడికి ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో ఇది 85% యాక్యురసీ అనేది మనం పెట్టే ఆ యొక్క యాక్టివిటీస్ లో అసెస్మెంట్ లో మనం అచీవ్ చేస్తే సో నెక్స్ట్
స్పెల్‌కి మనం ఏంటంటే ట్రాన్సిషన్ అవుతామండి. ఈ నెక్స్ట్ స్పెల్ ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు సబ్ గోల్ 2ని తీసుకుంటాం. సో, ఇక్కడ ఏం చేస్తాము, మైల్డ్ నాయిస్‌లో చేస్తామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తామంటే మైల్డ్ నాయిస్ అంటే రూమ్‌లో ఉండే ఫ్యాన్స్ ఆన్ చేసి, లేదంటే కారిడార్‌లో అలాగా రొటేట్ అవుతూ చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ ఉండేలా మనం ఇక్కడ ఈ సెకండ్ సబ్ గోల్‌ని మనం అచీవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, ఇలాంటి కొన్ని ఆహ్, డిస్టర్బెన్సెస్‌ని క్రియేట్ చేస్తామండి. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2-3 వర్డ్ ఫ్రేజెస్ అర్థం చేసుకొని రెస్పాండ్ అయ్యేలా మనం స్టూడెంట్‌కి ట్రైన్ చేస్తాం. సో, అయితే ఈ యొక్క సబ్ గోల్ 2లో మనకి 75% అనేది అచీవ్ అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ సబ్ గోల్ 3కి వెళ్తామండి. సాధారణంగా ఇదేంటంటే కేవలం 6 వారాల్లోనే ఇది అచీవ్ అవ్వొచ్చండి. సో, ఈ సబ్ గోల్ 3లో మనం గమనించినట్లయితే క్లాస్ రూమ్ నాయిస్‌లో టీచర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో చేయడం. సో, ఇక్కడ మనం గమనించినట్లయితే క్లాస్ రూమ్‌లో గందరగోళం ఉన్నప్పుడు స్పీచ్‌ని అర్థం చేసుకోవడం. సో, ఈ కాన్సెప్ట్ మీద మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సబ్ గోల్స్‌గా తీసుకున్నాము. సో, ఈ సబ్ గోల్స్‌లో చూడండి ఇక్కడ క్లాస్ రూమ్ నాయిస్‌లో టీచర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో చేయడం. పీర్ అబ్జర్వేషన్స్‌తో 75% యాక్యురసీ తనకు తెచ్చుకోవాలి. ఎన్ని నెలల్లో? 2 మంత్స్‌లో. సో, ఇలా మనం ఒక సబ్ గోల్ డిస్క్రిప్షన్ మనం పెట్టుకున్నాం. తర్వాత మెయిన్ గోల్ 3గా మనం ఏం తీసుకుంటున్నామంటే ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్. అంటే ఈ యొక్క ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ విషయంకొచ్చేసరికి తన అసెస్మెంట్‌లో తను ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇక్కడ ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్‌ని మనం ఒక యాన్యుయల్ గోల్‌గా తీసుకున్నాము. దానికి కూడా మరలా మనం ఇంకొక సబ్ గోల్ పెట్టుకున్నామండి. సో, దీంట్లో మనం చూసినట్లయితే సింగిల్ వర్డ్ క్వెషన్స్‌కు 2-3 వర్డ్ రెస్పాన్సెస్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమికి, ఇది బాలు, నెక్స్ట్ ఎందుకు ఇలాంటి చిన్న చిన్న పదాలు తనకి ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్‌లో తనకి మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం. తర్వాత దీంట్లో 80% యాక్యురసీ రావడం కోసం మనం ఏం చేస్తామంటే డైలీ ప్రాక్టీస్ రొటీన్ లైఫ్‌లో డైలీ ఈ యొక్క పదాలను తను ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక హెచ్ఏ విద్యార్థికి సంబంధించి ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్‌లో ఇంప్రూవ్‌మెంట్ కోసం మనం ఏం చేయాలంటే, సో, తన నిత్య జీవితంలో వాడుకలో ఉండే పదాలను, ప్రశ్నలను మనం డైలీ బేసిస్‌లో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ రిపీటెడ్‌గా స్టూడెంట్‌కి ఇంట్రొడ్యూస్ చేసి వాటినే మనం ప్రాక్టీస్ చేయిస్తామండి. తర్వాత దీనిలో ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్‌లో సబ్ గోల్ 2 చూసుకుందాం. ఈ సబ్ గోల్ 2లో వచ్చేసరికి ఏంటంటే, పిక్చర్స్ చూసి 4-5 వర్డ్ సెంటెన్సెస్ డిస్క్రైబ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఒక టీఎల్ఎం పిల్లవాడికి ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో, ఈ యొక్క టీఎల్ఎంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం గతంలోనే విద్యార్థికి ఏం చేస్తామంటే, దానికి వొకాబులరీని డెవలప్ చేయడానికి వీటిని మనం చూపిస్తాం. సో, ఇప్పుడు ఈ విద్యార్థి ఏం చేస్తాడు, మనం చూపించేటువంటి ఆ యొక్క డయాగ్రామ్‌లో ఉన్నటువంటి పిక్చర్‌ని చూసి, దానికి సంబంధించిన 4-5 సెంటెన్సెస్ తను చెప్పగలగాలి. సో, ఇది 1 మంత్‌లో మనం అచీవ్ చేసేలా మనం దీన్ని ప్లాన్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకు కావాల్సినటువంటి యాక్యురసీ ఎంత 75% వస్తే మనం నెక్స్ట్ సబ్ గోల్ 3కి మనం ఎంటర్ అయిపోతామండి. ఇక్కడ సబ్ గోల్ 3 వచ్చేసరికి ఏంటంటే పియర్స్‌తో 5+ వర్డ్ కన్వర్జేషన్స్. సో, నీకిది ఇష్టమా? నాకిది ఇస్తావా? మనిద్దరం అక్కడికి వెళ్దామా? మనిద్దరం కలిసి ఆడదామా? సో, అనే ఇలాంటి పదాలను పియర్స్‌తో కలిపి తను సంభాషించడం. అంటే వాడు చెప్పిన బదులుకు తిను కూడా దాన్ని అర్థం చేసుకొని రెస్పాండ్ అవ్వగలగడం. సో, ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే తన యొక్క కమ్యూనికేషన్ గోల్స్‌కి సంబంధించినటువంటి సబ్ గోల్స్‌ని మనం ఇలా తీసుకుంటాం. సో, తర్వాత మనం చూసినట్లయితే ఈ కమ్యూనికేషన్ గోల్స్‌తో పాటు రెండవదిగా మనం చూసినట్లయితే అకాడమిక్ గోల్స్ కూడా చూసుకున్నాం. సో, ఇక్కడ ఈ యొక్క అకాడమిక్ గోల్స్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్‌గా యాన్యుయల్ గోల్స్‌లో విజువల్ ఎయిడ్స్, పిక్చర్స్, సబ్‌టైటిల్స్ ఉపయోగించి స్టోరీలను మనం సమ్మరైజ్ చేయాలి. సో, 70% ఖచ్చితత్వంతో క్లారిటీ అసెస్మెంట్‌లో మనం ఏం చేస్తామంటే 1 ఇయర్‌లోనే పిల్లవాడికి ఒక కంప్లీట్ కాన్సెప్ట్ అర్థమయ్యేలా మనం చెప్పగలుగుతాం. తర్వాత మ్యాథ్స్ సమస్యలను మానిప్యులేటివ్స్ కావచ్చు, బ్లాక్స్‌తో విజువల్ రిప్రజెంటేషన్ ఉపయోగించి సాల్వ్ చేయాలి. సో, ఇంకా దీంతో పాటుగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నోట్ టేకింగ్ స్కిల్స్. సో, ఈ యొక్క నోట్ టేకింగ్ స్కిల్స్‌లో వచ్చేసరికి ఏంటంటే మనం నార్మల్‌గా ఇక్కడ అసిస్టివ్ డివైసెస్‌ని యూజ్ చేయించి పిల్లవాడికి ఎలా ఆర్గనైజ్ చేయాలి అని చెప్పి ఇలా అకాడమిక్‌కి సంబంధించినటువంటి ఒక యాన్యుయల్ గోల్ తీసుకుంటాం. సో, ఈ యొక్క అకాడమిక్‌కి సంబంధించిన యాన్యుయల్ గోల్స్‌ని మరలా మనం ఏం చేస్తామంటే సబ్ గోల్స్‌గా తీసుకుంటున్నాం. సో, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క సబ్ గోల్స్‌లో మొట్టమొదటి మెయిన్ గోల్ వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్. అంటే స్టోరీలను సమ్మరైజ్ చేసి చదవడం. సో, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్‌గా మనం ఏం చూస్తున్నామంటే సింపుల్ పిక్చర్స్ చూసి 1-2 సెంటెన్సెస్ డిస్క్రైబ్ చేయడం. సో, ఇది కూడా ఎలా అంటే 80% యాక్యురసీతో ఉండాలి. 5/5 ట్రయల్స్‌లో మనం దాన్ని అచీవ్ చేయాలి. తర్వాత సెకండ్ వీక్‌లో మనం వచ్చేసరికి సబ్ గోల్ 2ని తీసుకుంటాం. సో, ఇక్కడ ఈ సబ్ గోల్ 2 వచ్చేసరికి ఏంటంటే షార్ట్ పారాగ్రాఫ్స్ అంటే 5 సెంటెన్స్ చదివి
మెయిన్ ఐడియా ఐడెంటిఫై చేయడం. నెక్స్ట్ సబ్‌టైటిల్స్‌తో 75%తో ఒక నెలలోనే దీన్ని అచీవ్ చేయాలి. సో, సాధారణంగా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అసిస్టివ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము. ఈ యొక్క అసిస్టివ్ టెక్నాలజీ యూజ్ చేసి సో, ఇక్కడ ఆ అసిస్టివ్ టెక్నాలజీలో ఏంటంటే సబ్‌టైటిల్స్ ఇక్కడ మనం సబ్‌టైటిల్స్‌ని డిస్‌ప్లే చేస్తూ సో, స్టూడెంట్‌కి ఆ యొక్క కాన్సెప్ట్ అర్థమయ్యేలా చేయడం. సో, ఎప్పుడైతే మరలా మనం దాన్ని అసెస్ చేసేటప్పుడు సేమ్ అదే కాన్సెప్ట్ సంబంధించిన విజువల్స్ చూపించి దాంట్లో 75% యాక్యురేట్‌గా ఏమైతే తను నేర్చుకున్నాడో, ఆ యొక్క సెంటెన్సెస్ తను రిపీట్ చేయగలగడం. సో, ఇది మన యొక్క సబ్ గోల్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్‌గా మనం తీసుకున్నాం. అయితే దీంట్లోనే మళ్ళా సబ్ గోల్ 3గా మనం ఏం తీసుకున్నామంటే స్టోరీస్ అండి. అంటే 10 సెంటెన్సెస్ సమ్మరైజ్ చేసి 3-4 కీ పాయింట్స్ చెప్పడం. సో, 70%తో సో, ఒక క్వార్టర్‌లో అంటే 3 మంత్స్‌లోనే మనం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి అచీవ్‌మెంట్ అనేది మనం చూడాలి. అంటే అసెస్ చేసుకొని సో, అప్పుడు దీంట్లో సక్సెస్ అయితే నెక్స్ట్ గోల్‌కి మనం ప్రొసీడ్ అవుతామండి. ఈ విధంగా మనం అకాడమిక్స్ సంబంధించినటువంటి ఆహ్, ఈ సబ్ గోల్స్‌ని మనం తీసుకుంటామండి. సో, తర్వాత మ్యాథ్‌కి సంబంధించినటువంటి సబ్ గోల్స్ కూడా మనం ఇక్కడ చెప్పాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యాన్యుయల్ గోల్స్‌లో మ్యాథ్స్ సమస్యలు మ్యానిప్యులేటివ్ బాక్స్‌తో విజువల్ రిప్రజెంటేషన్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలి. సో, దీన్ని ఎలా మనం తీసుకుంటామంటే అగైన్ మళ్ళా దీన్ని ఒక సబ్ గోల్‌గా తీసుకొని, ఆ సబ్ గోల్‌కి సంబంధించి మనం ఎలా అంటే డిస్క్రిప్షన్ మనం రాసుకుంటామంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే బేసిక్ ఎడిషన్ సో, ఆబ్జెక్ట్ కౌంట్స్ చేసి సాల్వ్ చేయడం. బ్లాక్స్‌తో 90%తో డైలీ 4/5లో మనం ఏంటంటే యాక్యురేట్స్ సంపాదించుకోవడం. సో, వితిన్ 2 వీక్స్‌లోనే నెక్స్ట్ సబ్ గోల్ ట్యూన్‌కి మనం ప్లాన్ చేసుకుంటామండి. దీంట్లో వచ్చేసరికి సబ్‌ట్రాక్షన్ ప్రాబ్లమ్స్ కావచ్చు. అంటే విజువల్ ఎయిడ్స్ ఉపయోగించి సో, 2 డిజిట్స్ నంబర్స్ వరకు మనం సబ్‌ట్రాక్షన్స్ పిల్లవాడికి నేర్పిస్తాము. తర్వాత 80% యాక్యురసీ‌తో మనం ఏం చేస్తామంటే సో, థర్డ్ వీక్‌కి మనం ఎంటర్ అవుతామండి. సో, దీంట్లో ఈ యొక్క వర్క్ షీట్‌లో మనం గమనించినట్లయితే సో, ఆఫ్టర్ సిక్స్త్ వీక్ తర్వాత మనం సబ్ గోల్ 3కి వెళ్ళిపోతామండి. ఈ సబ్ గోల్ 3లో ఏంటంటే వర్డ్ ప్రాబ్లమ్స్ రీడ్ చేసి మ్యానిప్యులేటివ్ ఉపయోగించి ఎలా ఆన్సర్ రాయాలి అనే ఈ కాన్సెప్ట్‌ని మనం ఇక్కడ సో, ఈ అకాడమిక్ గోల్‌కి సంబంధించినటువంటి సెకండ్ సబ్ గోల్‌గా మనం చెప్పుకుంటామండి. తర్వాత వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి హెచ్‌ఐ పిల్లాడికి ఇది చాలా అవసరం. అదే నోట్ టేకింగ్. సో, దీనికోసం వచ్చేసరికి ఏంటంటే టీచర్ రైట్స్ 3 కీవర్డ్స్ బోర్డ్ మీద చూసి దాన్ని కాపీ చేయడం. 85% యాక్యురసీ‌తో. తర్వాత లెసన్స్‌లో ఉన్నటువంటి 5 బుల్లెట్ పాయింట్స్ నోట్ చేసి ఆర్గనైజ్ చేయడం. నెక్స్ట్ పిక్టోరియల్ క్యూస్‌తో వీక్లీ చెక్స్‌లో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క నోట్ టేకింగ్ స్కిల్స్‌ని మనం తనకి డెవలప్ చేస్తాం. ఇంకా దీంతో పాటు ఇక్కడ మనం ఏంటంటే అసిస్టివ్ డివైసెస్ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గూగుల్ ట్రాన్స్‌క్రైబ్. ఈ యొక్క గూగుల్ ట్రాన్స్‌క్రైబ్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే నోట్ టేకింగ్ ఎలా తీసుకోవాలి? క్లాస్‌లో టీచర్ చెప్పిన లెసన్‌ని ఎలా తను ఫైండ్ ఔట్ చేసుకొని ఆ యొక్క ప్రతి పాయింట్‌ని ఎలా తను సమ్మరైజ్ చేసుకోవాలి అనే అంశాల మీద మనం ఇక్కడ ఈ హియరింగ్ ఇంపైర్డ్ సంబంధించినటువంటి స్టూడెంట్‌కి మనం గోల్ సెట్ చేసుకొని, సో, వీటిలో మనం అచీవ్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్. ఇవి మనం నార్మల్‌గా హియరింగ్ ఇంపైర్డ్‌కి సంబంధించినటువంటి ఇన్ జనరల్‌గా రెగ్యులర్ క్లాస్ రూమ్ ఇంటర్వెన్షన్స్‌లో వీటిని మన అక్కడ యాన్యుయల్ గోల్స్‌గా తీసుకుంటాము. సో, ఇంకా వీటితో పాటు ఇంకా మనం చాలా స్టూడెంట్ నీడ్‌ని బట్టి, వాడి యొక్క ఎబిలిటీని బట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాన్యుయల్ గోల్స్‌ని తీసుకుంటాం. ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని నేను నమ్ముతూ ఉన్నాను. సో, ఇన్ కేస్ మీకింకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, సో, ఈ వీడియోకి సంబంధించి కావచ్చు, లేదంటే ఇంకా ఎనీ అదర్ డిజేబుల్‌కి సంబంధించినటువంటి గోల్ సెట్టింగ్ విషయంలో కావచ్చు, మీకేమైనా డౌట్స్ ఉంటే, సో, వాటిని కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.